ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైనటువంటి సౌత్ కోస్ట్ రైల్వేకి సంబంధించి నూతన డివిజన్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా ఏ రైల్వే స్టేషన్లో మరింత ఆధునీకరించనున్నారనే విషయాలపై మనతో మాట్లాడేందుకు సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి సంబంధించిన సిపిఆర్ఓ బాలాజీ కిరణ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ కొత్తగా ఏర్పడిన జోను చాలా ఆశలు ఉన్నాయి. ఏపీ ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు మా ప్రాంతానికి మేలు జరుగుతుంది, కొత్త ప్రాజెక్టులు వస్తాయని ఎదురు చూస్తున్నారు. సో మీ నుంచి వచ్చే గుడ్ న్యూస్ ఏంటి సార్? సౌత్ కోస్ట్ రైల్వే ఆపరేషనలైజ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే శ్రీ అశ్విని వైష్ణవ్జీ చికెన్ మసాలా అమృత్ భారత్ స్టేషన్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసామండి. 17 జూలై నాడు 3 స్టేషన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, రాయనపాడు ఇన్ ద స్టేట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కృష్ణా, మంగళగిరి ఇన్ ది గుంటూరు డిస్ట్రిక్ట్, ఖమ్మం ఇన్ ది మార్కాపురం డిస్ట్రిక్ట్లో కంప్లీట్ అయిపోయిన అమృత్ భారత్ పనులని దేశానికి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతిగా అంకితం. ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద భారతదేశం మొత్తంలో 1026 స్టేషన్స్ని డెవలప్ చేస్తున్నారు వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోటి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 73 స్టేషన్స్ ఉన్నాయి. ఆ 73 స్టేషన్స్లో ఇప్పుడు ఈ 3 స్టేషన్స్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో వీటిలో డెవలప్ చేసిన లిఫ్ట్స్ని, వెయిటింగ్ హాల్స్ని, ప్యాసింజర్ సర్క్యులేటింగ్ ఏరియాని, పార్కింగ్ ఏరియాని, కవర్ ఓవర్ ప్లాట్ఫామ్ని, ఇంప్రూవ్ చేసిన ప్యాసింజర్ సర్ఫేసెస్ని, మంగళగిరిలో డెవలప్ చేసిన సెకండ్ ఎంట్రీని దేశానికి డెడికేట్ చేయబోతున్నారు. దీని ద్వారా అందరికీ రైల్వే ప్రయాణికుల ట్రైన్ ఎక్కేవారికి, దిగేవారికి కంఫర్టబుల్గా ఉండాలని ఈ 3 ప్లేసెస్లో డెవలప్ చేసామంటే డెడికేట్ చేస్తున్నామండి. రాయనపాడు స్టేషన్లో 25 కోట్ల వ్యయంతో, మంగళగిరి స్టేషన్లో 12 కోట్ల వ్యయంతో, ఖమ్మం స్టేషన్లో 11 కోట్ల వ్యయంతో ఈ పనులను చేపట్టాము. పూర్తిగా కంప్లీట్ చేసి వాటిని మేము ప్యాసింజర్స్కి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత డెడికేట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా జలంధర్ నుంచి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు వీడియో కాన్ఫరెన్సింగ్ ఇనాగ్రేట్ చేస్తారు. అదేవిధంగా ఆ టైంలోనే ఒక లోకల్ ఫంక్షన్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. వాటిలో స్కూల్ స్టూడెంట్స్కి కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అలాగే లోకల్ డిగ్నిటరీస్, ఆనరబుల్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్ గారు, గవర్నర్ గారు, మినిస్టర్స్ అందరికీ ఇన్విటేషన్ వెళ్ళిందండి. వారి కన్వీనియన్స్ బట్టి వచ్చిన చీఫ్ గెస్ట్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని లోకల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఖమ్మం, మంగళగిరి అండ్ రాయనపాడులో. సార్ ఇప్పుడు వాటితో పాటు ఆన్గోయింగ్ ప్రాసెస్ ఉన్నటువంటి మన డివిజన్లో కూడా చాలా అమృత్ భారత్ కింద అనేక స్టేషన్లు ఉన్నాయి. సో వాటి పురోగతి ఎలా ఉంది సార్? పురోగతి చాలా బాగుందండి. మా సౌత్ కోస్ట్ రైల్వే ఆపరేషనలైజ్ అయిన 1 జూన్ తర్వాత ఇప్పటివరకు ఈ 45 రోజుల్లో అరౌండ్ 10 to 15 days మా జనరల్ మేనేజర్, ఆనరబుల్ రెస్పెక్టెడ్ జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాధవ్ గారు ఇన్స్పెక్షన్ చేశారండి. విశాఖపట్నం డివిజన్లో విశాఖపట్నం నుంచి ఇచ్చాపురం వరకు, విజయవాడ డివిజన్లో విశాఖపట్నం దువ్వాడ నుంచి రాజమండ్రి వరకు, గూడూరు నుంచి విజయవాడ వరకు, గూడూరు నుంచి రేణిగుంట వరకు గుంతకల్ డివిజన్లో, రేణిగుంట నుంచి గుంతకల్ వరకు గుంటూరు డివిజన్లో ఆల్మోస్ట్ 70% సెక్షన్ ఇన్స్పెక్షన్ చేశారు. ఆ ఇన్స్పెక్షన్లో ఆ రూట్లో ఉన్న అన్ని అమృత్ భారత్ స్టేషన్స్ని సార్ ఇన్స్పెక్ట్ చేసి వర్క్స్లో క్వాలిటీని చెక్ చేశారు. అదేవిధంగా తొందరగా కంప్లీట్ చేయమని అందరు అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ రెస్పెక్టెడ్ జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాధవ్జీ ఈ వర్క్స్ అన్ని తొందరగా పూర్తవుతాయని, క్వాలిటీ బాగుంటుందని ఆశిద్దామండి. సార్ అంటే ఈ కొత్త జోన్లో, కొత్త డివిజన్లలో చాలామంది ప్రజాప్రతినిధుల నుంచి మీకు రిక్వెస్ట్ వస్తుంటాయి. సో మా ప్రాంతంలో కూడా ఈ పనులు చేయండి, ఈ పనులు, అలాంటి ఎలా ఉంది సార్? ఇప్పుడు కొత్త జోన్లో రిక్వెస్ట్లు ఎలా వస్తున్నాయి? మీరు దాన్ని ఎలా రెస్పాండ్? అవర్ జనరల్ మేనేజర్ ఈజ్ అవేర్ ఆఫ్ ది ఎక్స్పెక్టేషన్స్ దట్ ఆర్ దేర్ ఆన్ ది సౌత్ కోస్ట్ రైల్వే. ఇప్పటి వరకు మాకు ప్రజాప్రతినిధుల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న రిమార్క్స్ అన్నీ, వాళ్ళందరి రిక్వెస్ట్ అన్నీ మాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. వాటిని మేము ఎగ్జామిన్ చేస్తున్నాము. మాకు వస్తున్న కొత్త రిక్వెస్ట్లను కూడా అన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి విల్ ట్రై టు లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. సార్ ఈ ఎలా ఉంది సార్ ఆ కొత్త జోన్లో ప్రస్తుతం ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న పరిస్థితి? ఉద్యోగులంతా కూడా వచ్చేసారా? ఎలా ఉంది సార్? ఇప్పటి వరకు అరౌండ్ 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు జాయిన్ అయ్యారండి. అరౌండ్ 60 మెంబర్స్ ఆఫీసర్స్ జాయిన్ అయ్యారు. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్. ఆఫీస్ స్పేస్ కూడా టెంపరీగా డెవలప్ చేసాము. సో వీ హ్యావ్ టేకెన్ ఆఫ్ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ వే. వీ హోప్ టు సస్టైన్ ఇట్
ఫర్ కంటిన్యూషన్. సార్ మేము కూడా ఆశిస్తున్నాం భవిష్యత్తులో మా ఈ ప్రాంతం అభివృద్ధి సౌత్ కోస్ట్ రైల్వే ద్వారా మరింత వేగంగా జరగాలని మేము కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఏదైతే అమృత్ భారత్ పథకంలో భాగంగా ఏదైతే నూతన రైల్వే జోన్కి సంబంధించి అనేక మున్ముందు మరింత బహుత్వకరమైన కార్యక్రమాలు చేపట్టనున్నామని సిపిఆర్ బాలాజీ గారిని చెప్తున్న విశేషం. ఆచి చికెన్ మసాలా